కర్నూలు జిల్లా దేవెట ఎమ్మిగనూరు మండలం దేవెట గ్రామంలో ఉండే ప్రభుదాస్ అనే టీచరు, మ్యాథ్స్ అసిస్టెంటు. వ్యవసాయం మీద ఎక్కువ మా తల్లిదండ్రులు చేశారు కాబట్టి మేము కూడా చేయాలన్న ఆశతోన వ్యవసాయాన్ని మొదలుపెట్టాను. ఈ మొత్తం 4.5 ఎకరాలు ఉంది. ఈ 4.5 ఎకరాల్లో మోసంబి తోట అంటే చీనీ, బత్తాయి 2 సంవత్సరాల కిందట వేసాము. వేస్తే చెట్టు ఇంతమైన ఉంది. అక్కడ కాయలు కాస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం, 2వ సంవత్సరంలోనే. మరి దాని కింద ఖాళీ స్థలం వేస్ట్ కాకూడదని చిక్కుడు, దానికి నత్రజని ఉంటుందని బుడుపుల ద్వారా ఈ చెట్టుకి మంచి పోషక విలువలు ఇస్తుందనే ఉద్దేశంతోన చిక్కుడు వేశాను. మరి తర్వాత మహాగని చెట్లు కూడా 4 ఎకరాల్లో వేసినాను. ఇది 1.5 సంవత్సరం అవుతుంది. దాదాపుగా దగ్గర 10-15 అడుగుల్లో పెంచడం. ఈ మహాగని చెట్ల మధ్యలోన మళ్ళీ కాకర కూడా పెట్టడం జరిగింది. కాకర కూడా చాలా బాగుంది. మరి ఈ కాకరకు, ఈ మహాగనికి, మరి చిక్కుడుకు మధ్యలో ఖాళీ స్థలంలో బీట్రూట్ కూడా వేయడం జరిగింది. ఈ బీట్రూట్ వేసి దాదాపుగా 50 రోజులు అవుతుంది. 50 రోజులకే మంచి పంట వస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా స్థలాన్ని వేస్ట్ చేయకోకుండా, ప్రతి చోట గడ్డి మొలకోకుండా మనం మొక్కలు వేసుకున్నట్లయితే ఈ సమ్మర్లో మంచి పంటలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి దీని డ్రిప్ సిస్టమ్ ద్వారాను, మరి ఈ మహాగని చెట్లు అయితే ఆకాశ పండ్లు కాస్తాయి. 4 ఇయర్స్ తర్వాత మంచి ఆదాయం వస్తుందని. అంతేకాకుండా మహాగని చెట్లు, మరి ఈ మహాగని చెట్లు కల్ప వృక్షమే కాకోకుండా ఇది స్టీమర్లకు, పడవలకు వస్తుంది. ఈ స్టీమర్లకు, పడవలకు పోతుంది. చాలా రేటు. 10 సంవత్సరాల తర్వాత దాదాపుగా ఒక ఎకరానికి ఒక 50 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు రావచ్చు 10 సంవత్సరాల తర్వాత. మరి అంతేకాకుండా మోసంబి మాత్రం ఒరిజినల్ పంట, మామూలు ప్రతి సంవత్సరం పంట వస్తుంటుంది. దాని మధ్యలో ఖాళీ స్థలంలో ఈ బీట్రూట్ వేసాం. తర్వాత మరి స్టెప్ బై స్టెప్ ఈ విధంగా మార్కెట్లో వేసుకుంటూ పోతే మనకు ప్రతిరోజు కూడా మార్కెట్కి అందించడానికి మరి కాకర, మరి దీంతో పాటు సొరకాయ కూడా వేశాను. సొరకాయ కూడా చాలా బ్రహ్మాండంగా ఉండదు. అంటే ఎన్ని పంటలు ఒకే తోటలో, చీనీ తోట, మహాగని ప్లాంట్స్, మధ్యలోన చిక్కుడు, మరి బీట్రూటు, మళ్ళీ కాకర, మరి చెర్రీ, మళ్ళీ సొరకాయ కూడా, ఇన్ని పంటలు ఒకే వ్యవసాయ క్షేత్రంలో ఉండడము ఆనందకరము. ప్రతి దినము కూడా ఉదయకాలమే ఈ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తే ఎంతో హ్యాపీగా, రిలీఫ్గా ఉంటుందని నేను ఆశిస్తూ, ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని వృధా చేయకోకుండా మన జీవనోపాధి కోసమే కాకోకుండా మంచి కాయగూరలు, మంచి పండ్లు, మంచి ఈ భోజన పదార్థాలకు కావాల్సినటువంటి వనరులు మనం సమకూర్చుకున్నట్లయితే ప్రతి ఉపాధ్యాయుడు కానీ, విద్యార్థులు కానీ, పిల్లలు కానీ ఇటువంటివి చూసినప్పుడు చాలా ఆసక్తితో, సంతోషంగా వ్యక్తం చేస్తారు. ఒక్కొక్క మహాగని ప్లాంట్స్ దాదాపుగా 20 అడుగుల ఎత్తు, 1.5 సంవత్సరానికే 20 అడుగుల ఎత్తుగా ఉంటుంది. కాబట్టి దీనిని అంతా గమనించి మరి రైతులందరూ కూడా ఎప్పుడు కూడా బాధపడకూడదు. భూమిని నమ్ముకున్నవాడు బాగుంటాడని ఆశిస్తాం. ఇంతటితో సెలవు.